కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హుస్సేన్ సాగర్ చుట్టూ గణేశుడి నిమజ్జనం సందడిగా సాగుతోంది. భారీ క్రేన్లు, వేలాది సిబ్బంది మధ్య గణేష్ నిమజ్జనం కార్యక్రమం సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. ఈ రోజు ఉదయం నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ నిమజ్జనాలు అనేవి కొనసాగనున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో 60,000 నుంచి 70,000 విగ్రహాలు హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అంతేకాకుండా పోలీస్ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినన్ని ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలు అనేది పూర్తి స్థాయిలో చేయబడుతూ ఉంటాయి. కానీ కొన్ని ఆంక్షలు ఏవైతే ఉన్నాయో గతంలో అటు చేసినటువంటి హైకోర్టు ఆదేశాల మేరకు పూర్తిగా కొన్ని నిబంధనలు అయితే కొన్ని పాటించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొన్న మధ్యాహ్నం నుంచి కూడా ఉన్నటువంటి బ్యారికేడ్లను తొలగించి వినాయక నిమజ్జనాలకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే వినాయకులకు సంబంధించినటువంటి గత అర్ధరాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో నగరవాసులంతా కూడా వినాయకుల నిమజ్జనాలు చేసేందుకు ఇటు హుస్సేన్ సాగర్కు భారీగా గణనాథులు చేరుకున్నటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా హుస్సేన్ సాగర్ నుంచి లోపల ఉన్నటువంటి పరిస్థితిని చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతా ఉంది. ఇక అంతేకాకుండా ఇటు నగర వ్యాప్తంగా మినీ పాండ్స్ కావచ్చు, అంతేకాకుండా ఇటు హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేసింది. సుమారు 50 క్రేన్లను ఇటు హుస్సేన్ సాగర్ చుట్టూ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పీపుల్స్ ప్లాజాతో పాటు ఎన్టీఆర్ మార్గ్తో పాటు అటు ట్యాంక్ బండ్ లో కూడా వినాయక నిమజ్జనాలకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక క్రేన్ మీద గణపతిని నిల్చోపెట్టి ఇటు లోపలికి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. వినాయక నిమజ్జనాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ వినాయక నిమజ్జనాలకు పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున హైదరాబాద్ వ్యాప్తంగా 70,000 విగ్రహాలు నిమజ్జనానికి ఉంటాయి. ఈసారి ఎక్కువ మొత్తంలో మా మట్టి గణపతులకి పెద్దగా ప్రియారిటీ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు సంబంధించిన కొన్ని గల్లీల్లో కావచ్చు, మెయిన్ ఏరియాల్లో కూడా వినాయక విగ్రహాలను, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అటు ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఆ క్రేన్ వద్దకు ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆ విగ్రహానికి సంబంధించినటువంటి నిమజ్జనం ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో తెల్లవారుజామున 5 గంటలకు టస్కర్ మీదకి ఎక్కించడం జరిగింది. చివరి పూజలు కూడా నిర్వహించి ఆ వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ లెఫ్ట్ సైడ్ అంబేద్కర్ స్టాచ్యూకు వైట్ కలర్ లో ఉన్నటువంటి క్రేన్ ఏదైతే ఉందో ఆ క్రేన్ వద్దకు వినాయకుని విగ్రహం రాబోతా ఉంది. అక్కడే గతంలో చాలా వరకు కేవలం ఒక గోడ మాదిరిగా కొత్తగా ఈసారి కట్టడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ క్రేన్లను పెట్టినప్పటికీ కూడా కొంత కిందికి వంగిపోయినటువంటి దరి అనేది చాలా వరకు ఉండేది. కానీ ఈసారి మాత్రం చాలా పగడ్బందీగా పక్కాగా ఒక గోడను కూడా నిర్మించి దాన్ని ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అసలు వినాయక నిమజ్జనాలు ఈసారి హుస్సేన్ సాగర్లో ఉంటాయా లేదా అనేది కొంత ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యంలో అటు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈసారి పూర్తిగా వినాయక నిమజ్జనాలు అనేది హుస్సేన్ సాగర్లో కనబడబోతా ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలోనే మహాగణపతి విగ్రహం కూడా నిమజ్జనం కాబోతుంది. ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున నిమజ్జనాలకైతే ఏర్పాట్లు అయితే పూర్తయి ఇప్పటికే నిమజ్జనాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరాన్ వినోద్తో కిరణ్, సాక్షి టీవీ, హుస్సేన్ సాగర్ నుంచి.